పిల్లలని తీసుకొని ఏదైనా ఫంక్షన్కి పోదామంటే చాలు పెంట పెంట చేస్తారు. అనుకున్న టైంకి అస్సలు పోలేము. మీదికించి మా చిన్నోడు సబ్బు ముక్క తిన్నాడు, అది కూడా బట్టల సబ్బు ముక్క. ఉట్టప్పుడే మనం బట్టలు విండేటప్పుడు సబ్బు స్మెల్ చూస్తే కడుపులో తిప్పుతుంది, ఎంత ఘాటుగా వస్తుంది. అలాంటిది వాడు ఆ సబ్బు తింటే వాడి సిచ్యువేషన్ ఎట్లుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆడ తిన్న తర్వాత కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అవుతుందని, తిప్పలు కాదు ఇట్లయితే అట్లా కాదని ఓదార్చలేక బయటికి అయితే తీసుకొస్తే కొంచెం అయితే కూల్ అయ్యిండు. ఇంకా మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చేసినాం. ఫంక్షన్ ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా? మెచ్యూరిటీ ఫంక్షన్ అనమాట. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదంటే మా ఆయన వాళ్ళు నా పెళ్లి కాకముందు రెంట్కున్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు అనమాట, నైబర్స్. వాళ్ళ పాపది ఫంక్షన్ అనమాట. ఇంకా మేము వచ్చేసరికి ఫంక్షన్ అంతా అయిపోయింది, అందరూ ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంకా తినేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా మేము లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చి ఇంకా ఓడి నింపేసి పాపకైతే స్వీట్ అయితే తినిపించినాం. ఆడపిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోతారు కదా. మా పెళ్ళప్పుడు అయితే ఈ పిల్లలు చిన్న చిన్నగా ఉండే, అప్పుడే 5 yearsకే మెచ్యూరిటీ కూడా అయిపోయింది. అందుకోసమే అంటారు కదా ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారని. ఇంకా మా ఆయన వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ అందరూ తెలుసు అనమాట. ఇక అందరూ మా ఆయన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాము. ఇంకా అక్కడే ఉండాలనిపించింది. ఇంకా మళ్ళీ ఇంకో వేరే ఫంక్షన్ కూడా ఉందన్నమాట. ఇంకా మా అత్తమ్మ ఇంకా పిల్లలకైతే తినిపించేసి ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ కూడా బయలుదేరిపోయినాం.